హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో 9th క్లాస్ హిందీ ఫస్ట్ లెసన్ వచ్చేసి జిస్ దేశ్ మే గంగా బెహతీ హై. జిస్ దేశ్ మే గంగా బెహతీ హై. గంగా అంటే నది, గంగా నది. దేశ్ అంటే దేశము. బెహతీ హై అంటే ప్రవహించుట. ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో అని దీని అర్థం. शांति का संदेश जहाँ है, सबका सम्मान जहाँ है, गीत खुशी के गाते जहाँ है, ऐसा भारत और कहाँ है. शांति అంటే శాంతము. శాంతి కా సందేశ్, శాంతి కా సందేశ్ అంటే శాంతి సందేశము. జహా హై ఎక్కడైతే ఉందో, శాంతి సందేశం ఎక్కడైతే ఉందో. సబ్కా సమ్మాన్ జహా హై ప్రతి ఒక్కరిని సమాన చూస్తారో. గీత్ ఖుషీకే గాతే జహా హై పాటలు సంతోషంగా ఉన్నప్పుడు పాటలు ఎక్కడైతే పాడతారో. ఐసా భారత్ ఔర్ కహా హై ఇటువంటి భారతదేశం మరి ఎక్కడ ఉంది అని అర్థం. होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है. हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. होठो అంటే పెదవులు. होठों पे పెదవులపై. సచ్చాయి रहती है, సచ్చాయి అంటే సత్యము. रहती है ఉంటుందో. పెదవులపై సత్యం ఎక్కడైతే ఉంటుందో. जहाँ दिल में सफाई रहती है, जहाँ दिल में सफाई रहती है. సఫాయి అంటే క్లీన్నెస్ అని అర్థం వస్తుంది. సఫాయి కల్మషం లేకుండా ఉంటుంది. దిల్ మే సఫాయి మనస్సు కల్మషం లేకుండా ఉంటుందో, ఎక్కడైతే మనస్సు కల్మషం లేకుండా ఉంటుందో. హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై మనము ఆ దేశ ప్రజలము. జిస్ దేశ్ మే గంగా బెహతీ హై ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో మనం ఆ దేశ వాసులం అని దీని అర్థం. ఏ దేశంలో ప్రవహిస్తుంది గంగా నది? మన భారతదేశంలో. ఓకే, ఇప్పుడు జో హమారా హోతా హై वो जान से प्यारा होता है. మన అతిథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి ప్రాణం కన్నా ప్రీతిపాత్రులు అని ఈ లైన్ యొక్క అర్థం. జ్యాదా నహీ లాలచ్ హమ్కో మనకు లాలచ్ అంటే అత్యాశ. మనకు దురాశ ఎక్కువ ఉండదు. జ్యాదా నహీ లాలచ్ మనకు ఎక్కువ కావాలి, ఎక్కువ డబ్బులు కావాలి, ఎక్కువ ఆస్తులు కావాలని అత్యాశ అయితే మనకు ఉండదు. थोड़ा में गुजारा होता है మనకెంత అయితే ఉంటుందో అంత సర్దుకుపోతాము అని దీని అర్థం. बच्चों के लिए जो धरती माँ सदियों से सभी कुछ सहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. बच्चों के लिए जो धरती माँ बच्चों के लिए పిల్లల కోసమై. జో ధర్తీ మా ధర్తీ అంటే భూమాత. ధర్తీ మా భూమాత. బచ్చోं के लिए ధర్తీ మా భూమాత తన పిల్లల కోసమై. సదియోं అంటే సెంచరీ అంటే శతాబ్దం. శతాబ్దంని సదియోं అంటారు. శతాబ్దం సభీ కుచ్ సహతీ హై కొన్ని శతాబ్దాల నుండి అన్ని కష్టాలను భరిస్తుంది. సహతి అంటే భరించడం, సహనం. బచ్చోं के लिए అంటే తన బిడ్డల కోసమే భూమాత కొన్ని శతాబ్దాల నుండి ఎన్ని కష్ట నష్టాలైనా భరిస్తూ వస్తుందన్నమాట. హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై జిస్ దేశ్ మే గంగా బెహతీ హై మనం ఆ దేశం యొక్క వాసులం, ఆ దేశ ప్రజలము. ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో మనం ఆ దేశ ప్రజలము అని ఈ పోయం. कुछ लोग जो ज़्यादा जानते हैं इंसान को कम पहचानते हैं.
ये पूरब है पूरब वाले हर जान की कीमत जानते हैं. कुछ लोग जो ज़्यादा जानते हैं కొంతమంది కొంతమంది ఉంటారు, వాళ్ళు చాలా ఎక్కువ చదువుకొని ఉంటారు, చాలా ఎక్కువ తెలుసుకున్న వాళ్ళు అని వాళ్ళ ఫీలింగ్, వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇన్సాన్ కో కమ్ పెహచాన్తే హే, వాళ్ళు ఇన్సాన్ అంటే మనుషులను తక్కువ పెహచాన్తే తెలుసుకొని ఉంటారు. మనుషులు తక్కువ మంది తెలుసు వాళ్ళకి. చాలా ఎక్కువ చదువుకున్నాము అని అనుకుంటూ ఉంటారు, చాలా ఎక్కువ తెలుసు అని అనుకుంటూ ఉంటారు, కానీ మనుషులను తక్కువ గుర్తిస్తారు, తక్కువ వాళ్ళకు మనుషులను ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఏ పురబ్ హే పురబ్ వాలే, ఇది పురబ్ అంటే ఈస్ట్, పురబ్ అంటే ఈస్ట్. మనం వరల్డ్ మ్యాప్లో చూసుకున్నట్లయితే మన భారతదేశం ఈస్ట్లో ఉంటుంది, అందుకే మనల్ని తూర్పు వాళ్ళు అని అంటారు. ఏ పురబ్ హే, ఇది తూర్పు. పురబ్ వాలే అంటే తూర్పు వాళ్ళు. ఇది హర్ జాన్ కి కీమత్ జాన్తే హే, ప్రతి ఒక్క ప్రాణం విలువ, కీమత్ అంటే విలువ, ప్రతి ఒక్క ప్రాణం విలువ తెలుసుకొని ఉంటారు. मिलजुल के रहो और प्यार करो. एक चीज़ यही तो रहती है. हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. मिलजुल के रहो అంటే కలిసిమెలిసి ఉండండి. और प्यार करो, ప్రతి ఒక్కరిని ప్రేమించండి. एक चीज़ यही तो रहती है, ఒక భారతీయుల్లో ఇది మాత్రం కామన్గా ఉంటుంది అని అర్థం. హమ్ ఉస్ దేశ్ కి వాసీ హే జిస్ దేశ్ మే గంగా బహతీ హే, మనం ఆ దేశం ఏ దేశంలో అయితే గంగ ప్రవహిస్తుందో మనం ఆ దేశవాసులము అని అర్థం. जो जिससे मिला सीखा हमने, गैरों को भी अपनाया हमने. मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने. जो जिससे मिला सीखा हमने, ఎవరి దగ్గర నుంచి ఏదైతే దొరికిందో దానిని మనము నేర్చుకున్నాం. అంటే ఇప్పుడు భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ దగ్గర నుంచి మనం ఇంగ్లీష్ నేర్చుకున్నాం. అంటే వేరొకరి దగ్గర ఉన్న టాలెంట్ని కూడా మనం నేర్చేసుకుంటున్నాం. అది ఇంకా రాశారు. గైరోంకో భీ అప్నాయా హమ్నే, గైరోంకో అంటే అదర్స్ పరాయి వాళ్ళని కూడా సొంత వాళ్ళు అనుకున్నాం మనం. మతలబ్ కే లియే అంధే హోకర్ రోటీ కో నహీ పూజా హమ్నే, అర్థం కోసం రోటీ అంటే ఫుడ్ వస్తుంది, బ్రెడ్ వస్తుంది. బ్రెడ్ కో నహీ పూజా హమ్నే, నహీ మనం అడగలేదు. अब हम तो क्या सारी दुनिया से कहती है हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. अब हम तो क्या सारी दुनिया, अब हम तो क्या, ఇప్పుడు మనమైతే ఏంటి, పూర్తి ప్రపంచం కూడా, ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. సారీ దునియా సే కహతీ హే, ప్రపంచంలో ప్రతి ఒక్కరితోనూ అంటున్నారు. హమ్ ఉస్ దేశ్ కే వాసీ హే జిస్ దేశ్ మే గంగా బహతీ హే, మనము ఆ దేశ యొక్క వాసులము, ఏ దేశంలో అయితే గంగ ప్రవహిస్తుందో ఆ దేశ వాసులము. होठों पे सच्चाई रहती है
जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी है, जिस देश में गंगा बहती है. హోటుంది మనస్సు కల్మషం లేకుండా ఉంటుంది. సారీ మనస్సు కల్మషం లేనిదై ఉంటుంది. హమ్ ఉస్ దేశ్ కే వాసి హే, మనం ఆ దేశ యొక్క వాసులము. ఏ దేశంలో అయితే గంగ ప్రవహిస్తుందో మనం ఆ దేశ వాసులము. ఓకే స్టూడెంట్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా ఇందులో డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్. బాయ్.